హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి బ్యానర్ ఐటమ్గా బాదుడే బాదుడు ఇప్పుడు 9,412 కోట్లు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు. ఇది కాక ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి 6,072 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా వాడన జనవరి నుంచి 2026 నవంబర్ వరకు వసూళ్లు ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి. ఇప్పటికే బాబు వేసిన అదనపు భారం యూనిట్కి ₹1.27, ఇప్పుడు మరో 92 పైసలు, మొత్తంగా ₹2.19 ఒక యూనిట్ పైన విద్యుత్ ఛార్జీలు 5 నెలల్లో పెంచిండు చంద్రబాబు నాయుడు గారు. బాదుడే బాదుడు ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన మోపుతుంది. ఇప్పటికే 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఇది ప్రజలపైన భారం మోపే ప్రభుత్వం. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, వీలుంటే ఇంకా తగ్గేయటానికి ప్రయత్నం చేస్తాం అన్నది. ఇది చంద్రబాబు నాయుడు గారి యూటర్న్కి మళ్ళొక నిదర్శనం. వాలంటీర్ల విషయంలో కూడా అదే చెప్పిండు. మేము వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగించకపోగా 5,000 రూపాయల జీతాన్ని 10,000 చేస్తామన్నాడు. కరెంటు ఛార్జీల విషయంలో కూడా అదే చెప్పిండు. కరెంటు ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తామన్నాడు. నువ్వు తగ్గించే ప్రభుత్వం దేవుడు ఎరుగు, పెంచకుండా ఉండాలని ప్రజలు కోరుకున్నారు. నువ్వు వస్తే ఏదో పెంచకుండా చేస్తావు అనుకున్నారు. నువ్వు ఇలా ఏం చేస్తానో 5 నెలల్లోనే దాదాపు ఒక్కొక్క యూనిట్ పైన ₹2.19 పెంచినావు 5 నెలలకే. మరి మొత్తం 5 ఏళ్లకి ఎంత పెంచుతూ యూనిట్కి ₹10 పెంచాలా, అంతే కదా. ఇది మొత్తానికి ఇప్పటికే 15,485 కోట్లు భారం వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఒక 9,412 కోట్ల వసూలుకి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి 2వ పేజీలో వార్త ఉంది. ఆయన ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడిండు చంద్రబాబు నాయుడు గారు ఈ కరెంటు ఛార్జీల పైన అనేది మనం చూద్దాం. పెన్షన్ అంటూనే వంచన చేసిండు అని చెప్పి 2019 మార్చి 19 నాడు కడప కరెంటు కొరత 2004లో లేదు, 2014లో లేదు. అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను, 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం, ఇళ్లకి 24 గంటలు ఇస్తున్నాం. ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పిండు. ఏది మరి పెంచితే కదా. ఇది 2020 మే 27 నాడు టీడీపీ మహానాడులో చెప్పిండు చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఇవన్నీ ఎవరో చెప్పినవి కాదు, ఆయన మాటలు, వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. ఏం చెప్పిండు? కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే ఛార్జీలు పెంచబోమని చెప్పాం. 5 ఏళ్ళు కరెంటు ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం, సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే మీరు పవర్ రేట్లు పెంచారు, రైతులకు కూడా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరమాట. టెక్నాలజీని ఉపయోగించిండట, సోలార్ విద్యుత్ ఉపయోగించి. అసలు కరెంటు ఛార్జీలు పెంచడం కాదు, ఇక తగ్గించే ప్రయత్నం కూడా నేను చేసిన, జగన్మోహన్ రెడ్డి పెంచిండు అన్నాడు. ఇది ఎప్పుడు 2020లో. 2022 ఆగస్టు 10 ఏం చెప్పిన కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే వాళ్ళం. ఇప్పుడు వచ్చిందిగా, ఇప్పుడు వచ్చింది కదా, మరి తగ్గించలేదు, పెంచినవిగా. ఇప్పటికే 20,000 కోట్లు పెంచితే. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసిస్తూ ప్రభుత్వంపై దశల వారీగా పోరాడడానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. జగన్ అధికారం చేపట్టిన 3 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. అప్పుడా ఇప్పుడు కూడా వ్యతిరేకించాలి కదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిలిపియండి, మీరు మేము పెంచినవారు ఆయన, మీరు వ్యతిరేకించండి అని చెప్పండి. ఏమన్నుందా మోసం, ఏమన్నుందా యూటర్ను? ఈ అబద్ధాల 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, ఇప్పుడు మళ్ళీ చేస్తాడు. ఇంకో 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇదే మీరు చేసేది. 2023 ఆగస్టు 2 రోజు పులివెందుల్లో చెప్పిండు, కరెంటు ఛార్జీలను పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి 8 సార్లు కరెంటు ఛార్జీలను జగన్ పెంచారు. 2000లో కరెంటు సంస్కరణ తెచ్చి 2004కు మిగులు విద్యుత్ తెచ్చిండట. ఎండతో కరెంటు వస్తుంది, సోలార్ నేనే తీసుకొచ్చా. సోలార్ని కనిపెట్టింది సైంటిస్ట్ చంద్రబాబు నాయుడు గారనట. ఎండతో కరెంటు వస్తుందని ప్రపంచంలో ఎవడు కనిపెట్టలే, చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిండని చెప్తుండు. 14 రూపాయలు ఉండే కరెంటు 2 రూపాయలకు వచ్చింది.
ఎండతో గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే రూ. 2 నుంచి రూ. 3కే కరెంటు వస్తుంది. రానున్న ఐదేళ్లలో కరెంటు ఛార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకొని మీరే వినియోగించుకునే పరిస్థితి చేస్తా. గ్రిడ్కు కనెక్ట్ చేసి మిగిలిన విద్యుత్తును వినియోగదారులు అమ్ముకునేలా చేస్తా. ఇక అసలు మామూలు కలలలో ఊహలలో తేల్చిండు ఒక్కొక్కళ్ళు. ఇది ఎప్పుడో కాదు, 2022 ఇది 23 ఆగస్టు రోజు. కరెంటు ఛార్జీలు పెంచను, తగ్గించే ఏర్పాటు చేస్తా, అసలు మీరే ఇంకా కరెంటును అమ్ముకునే ఏర్పాటు కూడా చేస్తున్నాడు. మరి ఇదంతా ఏమనుకోవాలి, ఏం విజనో తెలవట్లే. 23 ఆగస్టు 16 రోజు కూడా అదే చెప్పింది విశాఖపట్నం. టీడీపీ వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం వీలైతే తగ్గిస్తాం. 10వ తారీఖు ఆగస్టు 2022 టీడీపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో కూడా అదే చెప్తుండు. ఇది మొత్తానికి చెప్పి పెంచను అని వంచన చేసిండు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలే. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చెప్పలే, సంవత్సరం కూడా పూర్తి కాలే. 2023లో చెప్పిన మాటలు 2024లో మనం ఉన్నాం. మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచడం తగ్గిస్తాం, మేము వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా విద్యుత్తుని మీరే అమ్ముకోవచ్చు, గ్రిడ్ కనెక్ట్ చేస్తాం, మీ దగ్గర మిగిలిన విద్యుత్తుని మీరు అమ్ముకునే ఏర్పాటు కూడా చేస్తున్నాడు. అమ్ముకోవటం కాదు, ప్రజలను నమ్మే పరిస్థితికి వచ్చింది ఇవాళ. వాళ్ళ ఆస్తులు అమ్మి కరెంటు ఛార్జీలు కట్టాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఇది వంచనే అంటారు. పెంచడం ఒక్కటే కాదు, వంచన కూడా చేసినట్టే ప్రజల్ని. ఇది ఒక వార్త. ఇంకోటి, ఇది రెడ్ బుక్ పాలన హామీల అమలుపై వైఫల్యాలపై నిలదీస్తే దొంగ కేసులు పెడతారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి, ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పులు కేసులు, పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఈ సమయంలోనే మనం పార్టీని గ్రామస్థాయి వరకు మరింత పరిశీలన చేయాలి. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్గా జిల్లాలో పర్యటిస్తా. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం. అంటే పార్టీ కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతోని కార్యక్రమం చేస్తారట. ప్రతి బుధవారం గురువారాల్లో జిల్లాల్లోని కార్యకర్తలు మమేకమవుతా. కష్టకాలంలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు. ఈ సర్కారు అబద్ధాలు మోసాలపై ప్రజల్లో కోపం రెట్టింపు అవుతుంది. టీడీపీని సింగిల్ డిజిట్గా పరిమితం చేసే రోజును తప్పకుండా చూస్తాం. అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు, అది నిజాయితీ, అది మంచితనం. మనకున్న సమస్యలు కానీ రేపు మనం అనుకుంటున్న ఈ సమస్యలే మళ్ళీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. 6 నెలల తిరక్కమునిపై ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతుంది. జగన్ కనీసం పలావు అయినా పెట్టేవాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతుందట. అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు, అది అతి నిజాయితీ ఉంది మనకాడ. దానివల్లనే మనకి అతి మంచితనం వల్లనే సమస్యలు వస్తున్నాయి. కానీ ఈ సమస్యలు శాశ్వతం కాదు. ఇది రెడ్ బుక్ పాలన. ప్రశ్నించే గొంతుల్ని అణచటం, సోషల్ మీడియా యాక్టివిస్టులను లోపటేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇంకొక అడుగు ముందుకు పెడితే పీడీ యాక్ట్లు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఎక్కువ కాలం ఉండదు, ఎన్నో రోజులు ఉండదు, తొందరలోనే దీనికి ముగింపు పలికే రోజులు ఉందని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ రోజు నుంచి ఎన్నికలయ్యే వరకు, అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనలో పోరాట పటిమ సన్నగిల్లకూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండం, కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తించామన్నది మాత్రమే మనల్ని పైకి తీసుకొస్తుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతలు మనం పడేస్తే మళ్ళీ దక్కించుకోవడం కష్టం. కష్టకాలం అనేది మరొక పరీక్ష. ఇది ఆయన కార్యకర్తలతో చెప్తుండు. ఎన్నికలు ఈ రోజు నుంచి ఎన్నికలయ్యే వరకు, అది 2 ఏళ్ళైనా కావచ్చు, 3 ఏళ్ళైనా కావచ్చు అని అంటుండు. మరి దీంట్లో ఉన్న అంతరార్థం ఏంది? జమిలీ ఎన్నికలు వస్తాయి, 2027కి ఎన్నికలు జరుగుతాయి అనే ఒక చర్చ జరుగుతుంది. అందుకే 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అంటుండు. ఇవాళ 2024లో ఉన్నాం. 2 ఏళ్ళు అంటే 2027 ఎన్నికలు రావాలి, లేదా 2026 రావాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీతో నుండి జమిలీ ఎన్నికలు వస్తాయి, జరగాల్సిన దానికంటే 1.5 ఇయర్ ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది స్పష్టమైన అవగాహనతో, స్పష్టమైన సమాచారంతో ఉన్నడా అనే ఒక చర్చ జరుగుతుంది కార్యకర్తల్లో. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పిండు, ఈ రోజు నుంచి ఎన్నికలయ్యే వరకు, అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా కావచ్చు. వాస్తవంగా 4.5 ఏళ్ళు ఉంది. ఇక ఏది 5 సంవత్సరాలకు జరిగితే అది చెప్పట్లే. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అనడంటే తప్పనిసరిగా జమిలీ ఎన్నికలు వస్తే అది 2027లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనేది స్పష్టమైన అవగాహనతో, స్పష్టమైన సమాచారంతో ఉంది. కాబట్టి వచ్చే సంక్రాంతి నుంచి నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల యూనిట్గా
ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటుండు. ఒక రకంగా ఎన్నికలు వాతావరణాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో అంటే తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో మమేకం కావాలి, ప్రభుత్వ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలి, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల పక్షాన మాట్లాడాలి, కొట్లాడాలని ఆయన కార్యకర్తలకి దిశానిర్దేశం చేసిండు. అంటే జమిలీ ఎన్నికలే రాబోతున్నాయి, ఏపీలో తప్పనిసరిగా 2 సంవత్సరాల ముందుగానే ఎన్నికలు జరగబోతున్నాయి, స్పష్టమైన సమాచారం అన్నట్లు. అబద్ధాలు చెప్పలేదు, చెప్పగలిగిందే చేశాం. మనం కుటుంబం మొత్తాన్ని ఒకటిగా చేసి మంచి చేశాం. మనం అబద్ధాలు చెప్పలేదు, మనం చేయగలిగింది మాత్రమే చెప్పాం. వాళ్ళు మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు కనిపించిన అబద్ధపు హామీలు ఇచ్చారు. 2 పిల్లలు కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000 అని, తల్లులు కనిపిస్తే నీకు 18,000 అని, కాస్త పెద్ద వయసులో 50 ఏళ్ళు దాటిన అమ్మలు అత్తలు కనిపిస్తే మీకు 48,000 అని, ఆ ఇంట్లో ఉద్యోగం వెతుక్కుంటున్న 20 ఏళ్ల పిల్లవాడు కనిపిస్తే నీకు 36,000 అని, అదే ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000 అని చెప్పే పరిస్థితి చూశాం. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు సీఎం అయితే ఇవన్నీ జరగబోతున్నాయని ప్రలోభాలు పెట్టారు. సాధ్యం కాని హామీలు ఇచ్చారు. కానీ అవి సాధ్యం కాదని తెలిసిన హామీలు ఇస్తూ వాళ్ళు ప్రచారం చేస్తారు, ప్రతి ఒక్కరిని చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు అని చాలామంది నాకు చెప్పారు. కానీ నేను అబద్ధాలు చెప్పను, చేయగలిగింది ఉంటేనే చెప్తా అని చెప్పాను. కాబట్టి ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి అధైర్యపడొద్దు, కాలం ఎప్పుడు ఇట్లనే ఉండదు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి ఒక వార్త. ఇంకోటి, దళారుల గుప్పెట్లో ధాన్యం కొనుగోళ్ళు ఉన్నాయట. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కమిషన్ల కోసం రైతులను గాలికి వదిలేసిన ప్రభుత్వం, గగనంగా మారిన మద్దతు ధర, రైతు కష్టాల పాలు, హమాలీలు, గన్ని బ్యాగులు రవాణా అంతా దళారులమయం. 75 కేజీల బస్తాపై రైతుకు 325 రూపాయల నష్టం వస్తుంది. దళారుల జేబులోకి ఏకంగా 1,480 కోట్ల రూపాయలు వెళ్ళినాయట. ధాన్యం కొనుగోలు దళారుల చేతిలోకి పోయిందట. మాట్లాడితే మాది రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మరి ఇటు అడ్రస్ లేడు, కానీ మొత్తం ధాన్యం కొనుగోలు మొత్తం దళారుల చేతులకు పోయిందట. ఒక్కొక్క రైతుకి ఒక కింటాకి 1,400, మొత్తం ఇప్పటికే దళారుల జేబులోకి 1,480 కోట్లు పోయినాయట. 75 కేజీల బస్తాపై రైతుకు 325 రూపాయలు నష్టం వస్తుందట. ఒక్కొక్క 75 కేజీల బస్తాకి, టిక్కీకి. అంటే మరి ఏ స్థాయిలో దళారులు దోపిడీ చేస్తున్నారు, ఏ స్థాయిలో దళారుల దోపిడీకి ఇలా ప్రభుత్వ యంత్రాంగ అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఒక వార్త. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. సేమ్ ప్రజాశక్తిలో కూడా మరో 9,412 కోట్ల భారం, పబ్లిక్ హీరింగ్ లేకుండానే విద్యుత్ సర్దుబాటు, ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ ఈఆర్సీ. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ జనంగా విద్యుత్ వినియోగదారులపై డిస్కమ్ల భారాలపై భారాలు మోపుతున్నాయి. ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీలతో పాటు 2 ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అండ్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలకు మరో భారాన్ని మోపేందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పబ్లిక్ హీరింగ్ నిర్వహించకుండానే FPPCA ఛార్జీలను కూడా వసూలు చేసుకోవచ్చు అని చడి చప్పుడు కాకుండా ఈఆర్సీ కార్యదర్శి పి కృష్ణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారట. అయిపోయా, ఇప్పటికే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అవుతుంది. మళ్ళా 9,412 కోట్ల రూపాయలు. ఇక దీనికి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక ఏం చెప్తుందంటే ఇది జగన్ పాపం అంటది. అయిపోయా, జగన్ ఖాతాలో ఇస్తే కథం అయిపోద్ది. ఇక జగన్ పాపం ఏందిరా నాయన, జగన్ ముఖ్యమంత్రిగా పోయి 5-6 నెలలు అయిపోయింది. ఆయన దిగిపోయిండు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇలా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. కానీ వాళ్ళు ఏమంటారు, కరెంటు ఛార్జీల పెంపు జగన్ పాపం. అయిపోయా, అంటే కరెంటు ఛార్జీలు పెంచితే జగన్ పాపం, పెన్షన్లు పెంచితే మరి ఎవరు పాపం? అది ఎవరు పుణ్యం? అది జగన్మోహన్ రెడ్డి పుణ్యం కాదా? పెన్షన్లు పెంచితే జగన్మోహన్ రెడ్డి పుణ్యం అనుకోవచ్చు కదా. దాన్ని చంద్రబాబు నాయుడు పుణ్యం ఎట్లా అంటారు? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండి పెన్షన్లు పెంచిండు కాబట్టి ఆయన ఖాతాలో పోతాయి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండి కరెంటు ఛార్జీలు పెంచిండు కాబట్టి ఈ పాపం కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేయాలి. కానీ ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా, భజన మీడియా? సిగ్గు విడిచి నిర్లజ్జగా ఇది తప్ప ఒప్ప కనీసం సామాన్య ప్రజలు అనుకుంటారేం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు కదా, ఈ పాపం జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏంది? ఇది చంద్రబాబు నాయుడు గారిని తగ్గిస్తా అని పెంచుతుండేందిరా నాయన అని అనుకోరా? సిగ్గు ఉండాలిగా కనీసం. కానీ రాస్తున్నారు బ్యానర్ ఐటమ్ జగన్ పాపమే అని. నిజంగానే జగన్ పాపం అయితే ఆ పాపాన్ని తొలగించే అధికారం మీకు ఉంది కదా. ఇలా విద్యుత్ ఛార్జీలు పెన్షన్ తగ్గిస్తామన్నావు కదా, తగ్గి అయిపోయాయి. మరి ఆ పాపాన్ని ప్రజల మీద ఎందుకు వేస్తున్నావు?
అంటే సమాధానం లేదు. మొత్తానికి ప్రజాశక్తి కూడా బ్యానర్ ఐటమ్ ఇది ఇచ్చింది. ఇంకోటి అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ, రెవెన్యూ శాఖ పనితీరు, ప్రజల సంతృప్తిపై థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తారట. సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న రెవెన్యూ శాఖ పైన సమీక్ష చేసిండు. అక్రమ రిజిస్ట్రేషన్ల పైన విచారణ చేస్తారట, థర్డ్ పార్టీ ఎంక్వైరీ. ఇది ఒక వార్త. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కొట్టివేత, ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందట జడ్జి నీలిమ. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి 2015లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగు, లైంగిక వేధింపులే కారణం అని చెప్పి 2015లో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దానికి సంబంధించిన తీర్పు నిన్న వచ్చింది. ఆ ఆత్మహత్య పైన ఏదైతే అభియోగాలు మోపారో నిందితులపైన ఈ నిరూపించలేకపోయిందట ప్రాసిక్యూషన్. ఆ తల్లి వేదన పడుతుంది, న్యాయం జరగలేదు అని చెప్పి. అంటే చాలా మంచిగా చదువుకునే అమ్మాయట, పాపం ఆ సూసైడ్ నోట్ రాసింది. సూసైడ్ నోటు చూస్తే కళ్ళ నీళ్ళు తిరిగి వస్తున్నాయి, గుండె బరువెక్కిపోతుంది. ఈ వ్యవస్థలో నన్ను వేధించిన వాళ్ళు ఎవరో తెలుసు, నా చావుకు కారణం ఎవరో వాళ్ళకి తెలుసు, నేను చనిపోవటానికి నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో రావటానికి కారణం ఎవరో వాళ్ళకి తెలుసు. ఆ తెలిసిన వ్యక్తులు కనీసం మారితే చాలు అన్నదామె. అదే నాకు చాలు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే చచ్చిపోయేంత ఇష్టం. నిజంగా చెప్పాలంటే నాకు పిచ్చి తండ్రి అంటే మా నాన్న అంటే. కానీ అనివార్యంగా ఈ చుట్టూ ఉన్న సమాజం, నేనేదో మంచి చదువుకోవడానికి వస్తే ఈ వేధింపులు తట్టుకోలేక చనిపోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. మా నాన్నతోని నేను షేర్ చేసుకోలేంది అంటే ఏం లేదట జీవితంలో. కానీ ఇగో ఈ విషయం షేర్ చేసుకోలేకపోయిందట. తండ్రి కదా, తట్టుకోలేడు, గుండె బయలు చచ్చిపోతాడని నాకు జరిగిన అవమానం, నన్ను వేధించిన పద్ధతిని చెప్పలేకపోయినా కాబట్టే నా జీవితాన్ని ముగిస్తున్నా అని సూసైడ్ నోట్లో రాసింది. ఆమె డైరీలో రాసింది. వాళ్ళ ఆవేదన కాదు. చెప్తూ కూడా ఆమె చాలా మంచి మాట చెప్పింది. ఎవరైతే నన్ను వేధింపులకు గురి చేశారో వాళ్ళకి ఇప్పటికైనా కనువింపు కలిగి భవిష్యత్తులో ఇట్లాంటి ఇంకొకళ్ళు జరగకుండా ఉండాలని కోరుకుంది. చేసిన వాళ్ళు ఎవరో చేయించుకుందని నాకు తెలుసు, వేధించబడ్డ నాకు వేధించిన వాళ్ళకే తెలుసు. ఆ వేధించిన వాళ్ళు మళ్ళా భవిష్యత్తులో జీవితాలలో ఇంకా వేరే వాళ్ళని వేధించొద్దు అని చెప్పి చాలా ఆవేదనతోనే ఆమె లెటర్ రాసింది. కానీ ఆ డైరీలో ఉన్న కంటెంట్ కానీ దేన్ని కోర్టు తీసుకోలేదట. మరి ప్రాసిక్యూషన్ ఏం చేసింది, పోలీసు యంత్రాంగం ఏం చేసిందో తెలియదు. కానీ మొత్తానికైతే కేసుని నీరుగార్చారు పాపం. నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. రెవెన్యూలో సమూల ప్రక్షాళన అంటే ఇకపై ఆన్లైన్లో అన్ని సర్వీసులు, అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్. అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. 10 మండలాల్లో భారీగా భూదోపిడీ, ప్రభుత్వానికి నివేదిక, నిబంధనలకు విరుద్ధంగా సాగిన రిజిస్ట్రేషన్ రద్దుకు యోచన చేస్తారట. రెవెన్యూలో సమూల ప్రక్షాళన చేస్తారట. నిన్న రెవెన్యూ యంత్ర శాఖ పైన సమీక్ష జరిగింది. ఇకపై ఆన్లైన్లోనే అన్ని సర్వీసులు వస్తాయట. ఇంకోటి అమరావతికి సుప్రసిద్ధ సంస్థలట. ఏంటి అవి? ఈఎస్ఐ ఆసుపత్రికి 20 ఎకరాలు, 15 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, టీటీడీకి 25 ఎకరాలు, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు. కథం దారాదత్తం చేస్తున్నారు, ప్రజల కాణి సేకరించారు. సుప్రసిద్ధ సంస్థలట. ఏంటి అవి అంటే ఈఎస్ఐ ఆసుపత్రికి 20 ఎకరాలట, 15 ఎకరాలు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి. ఇవి మంచిదే, ఈ రెండు మంచి ప్రజలకు ఉపయోగపడతాయి. టీటీడీకి అట 25 ఎకరాలు, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు, ఎల్ఎన్టీకి 5 ఎకరాలు, ఇది ప్రైవేట్ సంస్థ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్స్ 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలట. గతంలో భూములు ఇచ్చిన సంస్థలు మరో విడత సంప్రదింపులు, తాజాగా కేటాయింపులు. రాజధాని ప్రభుత్వం భూముల ధరలపై త్వరలో కొత్త పాలసీ, కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయాలు తీసుకున్నట. మొత్తానికి ఒక ఈఎస్ఐ ఆసుపత్రి వస్తుందట, బసవతారకం ఆసుపత్రి కూడా వస్తుందట. ఇది ప్రజలకైతే కొంత పనికొచ్చేది. అనైక్యతే దెబ్బతీసింది, అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ఇదే కారణం. పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు సరికాదు, క్రమశిక్షణ అవసరం, కఠిన నిర్ణయాలు తప్పవు. పార్టీ గెలిపే మన గెలుపుగా అందరూ భావించాలి. ఏడాది ముందు నుంచి ఎన్నికలకు సిద్ధమవ్వాలి. సమయానుకూల స్థానిక వ్యూహాలు అవసరం. నిరాశ వద్దు, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు కదలండి. సిడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ నేతలకు ఖర్గే దిశానిర్దేశం. అనైక్యతే దెబ్బతీసిందట. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు దెబ్బతీసేది అదే. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించరు, అది రాష్ట్రాల్లోనే దేశంలోనే ప్రజలు ఓడించరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గెలిపారు, ప్రజలే గెలిపిస్తారు. ఎప్పుడు అవతల పార్టీల పైన విరక్తి వచ్చి అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. తెలంగాణలో అదే జరిగింది.
కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి గుడ్డిగా ఓటేసినట్టు చేసింది ప్రజల్ని. వాళ్ళు ఏది జాతర పక్కన పెడితే ఓటైతే వేద్దాం కాంగ్రెస్కి, కేసీఆర్ని దింపాలని ఒక కసి వచ్చింది. అట్లా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కారణం. వాళ్ళ కుమ్ములాట్లు, వాళ్ళ ముఠాలు, వాళ్ళ గ్రూపులే. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలే కారణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఎందుకంటే నాయకులు గొప్పతనాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ కోటేయరు. అవతల ఆపోజిట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ యొక్క వ్యతిరేకత, వాళ్ళ యొక్క చేతగానితనం చూసి కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు జరుగుతుంది? నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనైక్యత దెబ్బతీసింది అంటున్నారు. మరి సిడబ్ల్యూసీలు ఇది అంటున్నారు, ఇంకో దగ్గర ఈవీఎంలు తారుమారైనవి అంటున్నారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అనే ఒక నినాదంతో దేశవ్యాప్తంగా జోడయాత్ర చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి బుధ గురువారాల కార్యకర్తలతో మమేకం అవుతా, జిల్లా మండల గ్రామ బూత్ స్థాయి వరకు కమిటీలు వేయండి. గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ప్రతి ఒక్కరికి ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఉండాలి. ప్రజలకి ఏం జరిగినా, ఏం అన్యాయం జరిగినా వీడియో తీసి అప్లోడ్ చేయండి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేసింది. సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లాకు వస్తారట, ప్రతి బుధ గురువారాల కార్యకర్తలతో మమేకం అవుతారట. ఇది ఒక వార్త. సంస్థాగత పటిష్టతపై బీజేపీ దృష్టి పెట్టిందట. డిసెంబర్ నెలాఖరుకల్లా క్షేత్రస్థాయి ఎన్నికలు. నేడు విజయవాడలో రాష్ట్రస్థాయి వర్క్షాపు. పాల్గొంటున్న కేంద్ర పార్టీ పెద్దలు ఎన్నికల నిర్ణయంపై దిశానిర్దేశం, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు. ఏపీలో బీజేపీ సంస్థాగత బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో అధికార భాగస్వామిగా ఉన్న బీజేపీ పార్టీని పటిష్టం చేసేందుకు ఇదే తగిన సమయం అని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే సభ్యత్వ నమోదును పూర్తి చేసిన రాష్ట్ర బీజేపీ క్షేత్రస్థాయిలో సంస్థాగత ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతుంది. సంస్థాగత పటిష్టతకు బీజేపీ దృష్టి పెట్టిందట ఏపీలో. ఇది కేంద్ర నాయకత్వం వచ్చి అక్కడ నుంచి కొంతమంది నాయకులు వచ్చి ట్రైనింగ్ ఇస్తారట. ఎన్నికలు అంటే పార్టీలో ఇంటర్నల్గా ఎన్నికలు పెట్టుకుంటారు, పార్టీ కమిటీలు ఎన్నికకి అది పెడతారట. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు తెలుసా? అసలు ఏపీలో బీజేపీ నాయకులు బీజేపీలో ఉన్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారి చేతి కింద పనిచేస్తున్నారా తెలుగుదేశం పార్టీలో ఉండని తెలియని పరిస్థితి. ఈవెన్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ సెంట్రల్ నాయకత్వం ఆదేశాల కోసం చూడలే. తెలుగుదేశం పార్టీయే మా పార్టీ అనుకుంటున్నారా అనే ఒక అనుమానం వస్తుంది. తెలుగుదేశం జెండానే మా జెండా అనుకుంటున్నారా, లేదా బీజేపీలో ఉన్నాం మనం, బీజేపీ పార్టీ మనది ఒక సపరేట్ పార్టీ, మనం జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నాం, మన పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆ రాష్ట్ర అధ్యక్షురాలతో సహా కింద కార్యకర్తల వరకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అందరు కాదు మనం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ మనోవేదంతో ఉన్నారు. బీజేపీ పార్టీని పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారు, తాకట్టు పెట్టిన పరిస్థితి వచ్చిందని చెప్పి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, ఆయన నిన్న పిలిపించారు అమరావతికి సీఎంఓ కార్యాలయం, పిలిపించి క్లాస్ బీకింది. ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ ఎమ్మెల్యే, కానీ తెలుగుదేశం పార్టీ క్లాస్ బీకింది అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. సుజనా చౌదరి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే, సీఎం రమేష్ బీజేపీ పార్టీ ఎంపీ. మరి వీళ్ళు ఎక్కడ పోయారు? అసలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారా, బీజేపీ కోసం పనిచేస్తున్నారా, లేదా బీజేపీ పార్టీని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా తెలియని పరిస్థితులు ఇవాళ బీజేపీలో ఉన్న ఒక సగటు కార్యకర్త మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు గారికి సర్వీస్ చేయడానికే ఉన్నారు అని బీజేపీ కార్యకర్తలు అనుకుంటున్నారు. కానీ సంస్థాగతంగా పటిష్టతపై బీజేపీ దృష్టి పెట్టిందట. మీరు సంస్థాగతం పైన దృష్టి పెట్టడం కాదు, మీ నాయకులను సెట్ చేయండి. ఫస్ట్ తెలుగుదేశం ట్రాప్లోంచి తప్పించండి. చంద్రబాబు నాయుడు గారు మత్తులోంచి పక్క తీయండి వాళ్ళని, ఏది పెద్ద నాయకుల్ని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షురాలతో సహా తీస్తే అప్పుడు సంస్థాగతం గురించి ఆలోచించండి. అసలు పైన ఉన్న పెద్ద తలకాయలేమో చంద్రబాబు నాయుడు గారు గడిలో ఉంటే మీరు సంస్థాగతంగా ఎట్ట పటిష్టం చేస్తారు? ఇది ఒక వార్త. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. మండల స్థాయి వరకు విజన్ అట సిద్ధం చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. 10 సూత్రాలతో డాక్యుమెంట్ రూపకల్పన. డిసెంబర్ 12 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు సమీక్ష. మండల స్థాయి వరకు విజన్ అట. ఏం విజను? P4 విజను. అంటే ఇప్పటిదాకా రాష్ట్ర స్థాయిలో ఉంది ప్రైవేటీకరణ, దాన్ని మండల స్థాయి వరకు తీసుకుపోతాడట చంద్రబాబు నాయుడు గారు. 10 సూత్రాల డాక్యుమెంట్ అని చెప్తున్నారు కదా, 10 సూత్రాలలో ప్రధానమైన సూత్రం ప్రైవేటీకరణ సూత్రం.
ప్రతిదాన్ని ప్రైవేట్ చేయాలి. స్కూల్ బిల్డింగ్ కట్టాలన్నా ప్రైవేట్ పరం, ఊళ్ళో రోడ్డు వేయాలన్నా ప్రైవేట్ పరం. P4లో ఉంది కదా, ఒకడు ఉంటాడు ప్రైవేట్ వాడు. దాంట్లో ఎవడో ఒకడు వస్తాడు, పెట్టుబడి పెడతాడు. వాడు ఇక టోల్ ట్యాక్స్లు ఎట్టయితే వసూలు చేస్తారో అటు వసూలు చేస్తారు. ఇక ఊర్లలో రోడ్లకి, ఇంటర్నల్ రోడ్లకి, గ్రామాన్ని కలిపే రోడ్లకి అన్నిటికీ P4 పెడతారట. ఇక దాన్ని మండలాల దాకా తీసిపోతారు. నా విజన్ ఏంటంటే మండలాల దాకా తీసిపోయి ప్రజల నెత్తిన భారం వేయాలి. ప్రైవేట్ వాళ్ళని వాళ్ళ ప్రజల భుజాల పైన కూర్చోబెట్టి వాళ్ళ రక్తం తాగేటట్టు చేయాలి, ప్రజల రక్తం అనేది ఆయన విజను. స్వర్ణాంధ్ర అట దాని పేరు. ఎవరికి స్వర్ణం? ప్రజలకే, నాయకులకే. ఈమె ఎవరు, షర్మిలా గారు ఏపీసీసీ అధ్యక్షురాలు చెప్తున్నారు, జగన్కి దమ్ముంటే సవాలు స్వీకరించాలి, అబద్ధాలను అందంగా అల్లినందుకు ఆస్కార్ ఇవ్వాలి, ఆదానితో ఒప్పందాలు లేవని బైబిల్పై ప్రమాణం చేయాలి, గంగవరం పోర్టును కారు చౌకగా ఆదానికి కట్టబెట్టినప్పుడే ముడుపుల బంధం వెల్లడైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా ఘాటు వ్యాఖ్యలు. ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఏముందంటే, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఈ ఇద్దరు కూడా మహిళలే. వీళ్ళిద్దరు కూడా జాతీయ పార్టీలు. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మ లెక్క తయారయ్యా అనిపిస్తుంది ఈ రెండు పార్టీల అధ్యక్షులు. పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఇటు షర్మిలా గారు పీసీసీ అధ్యక్షురాలు కానీ చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి ఏమొస్తాయో అయ్యే మాటలు పలుకుతున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు మైండ్ సెట్ అట్టుందో వీళ్ళ మాటలు కూడా అట్టే ఉన్నాయి అనేది ఇలా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నారు. స్క్రిప్టు సరే, బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు అలయన్స్ ఉంది, కూటమిలో ఉన్నారు. సరే, వాళ్ళు మాట్లాడారంటే కొంత అర్థమన్న ఉంది. కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కాబట్టి మాట్లాడమనొచ్చు. మీరు డెడ్ యాంటీ బీజేపీకి, తెలుగుదేశానికి, ఎన్డీఏ కూటమికి యాంటీగా ఇండియా కూటమి ఉంది. కాంగ్రెస్ పార్టీ దాన్ని లీడ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ పైన యుద్ధం చేస్తుంది. మీరేం చేస్తారేడా? బీజేపీకి మేలు చేసేలాగా, బీజేపీ కూటమి ప్రభుత్వానికి మేలు చేసే వ్యాఖ్యలు చేస్తారు. అదే ఆమె జగన్కి దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలి. మీరు సవాలు చేయాల్సింది జగన్కి కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి. రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఏమనుకుంటున్నారు తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నారంటే, రాజశేఖర రెడ్డి అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఏపీలో మాట్లాడుకునేది, మీరేదో చెప్పారుగా ఆదానితో ఒప్పందాలు లేవని బైబిల్పై ప్రమాణం చేయాలి అంటున్నారు కదా. ఇది అడగట్లే ప్రజలు. చంద్రబాబు నాయుడు గారితో మీకు లోపాయకారి ఒప్పందం లేదని మీరు నమ్మే బైబిల్ పైన ప్రమాణం చేయండి, ప్రమాణం చేసి చెప్పండి, అప్పుడు మేము మీ స్టేట్మెంట్లు నమ్ముతాం అంటున్నారు ప్రజలు. షర్మిలా గారిని సూటిగా అడుగుతున్నారు రాజశేఖర రెడ్డి అమ్మాళ్ళు, ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది. స్వీకరించండి ఆ సవాల్ని. నాయకులు సవాల్ చేయట్లే, ప్రజలు సవాల్ చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి అమ్మాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఆ సవాల్ నిజంగానే స్వీకరిస్తే, ఇప్పుడు మీరు అన్న సవాల్ను కూడా జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా లేదా ఆయన విజ్ఞత. బైబిల్ పైన ప్రమాణాలు చేస్తే కేసులు మాఫీ కావు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒకవేళ వచ్చి బైబిల్ పైన ప్రమాణ స్వీకారం చేస్తే అయిపోద్ది కేసు. ఈ విమర్శలన్నీ వదిలేస్తారా? కేసు ఏం లేదని ఒప్పుకుంటారా? మీరు అన్నయ్యన్ని తప్పు అని చెప్పలేసుకుంటారా? క్షమాపణ చెబుతారా? చట్టం అట్టు ఒప్పుకుంటుందా? కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ని చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు గారితో మీకు లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఆయన నోటి నుంచి ఏం మాటలు రావాలనో అవి మీ నోటి నుంచి వస్తున్నాయి. ఆయనకి మౌత్ పీస్ లేక మీరు తయారయ్యారు, ఒక పీసీసీ అధ్యక్షురాలుగా ఉండని. ఇలా రాజశేఖర రెడ్డి అమ్మాళ్ళు, ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా. ఇవాళ మీకు సవాల్ ఇస్తున్నారు. మీరు కూడా బైబిల్ పైన ప్రమాణం చేయండి. చంద్రబాబు నాయుడు గారితోనూ నాకు ఎట్లాంటి ఒప్పందాలు లేవు, లోపాయకారి ఒప్పందాలు. ఆయన మౌత్ పీస్ని నేను కాను, ఆయన స్క్రిప్ట్ని నేను చదవట్లేదు అని అట్ట ప్రమాణం చేయండి. ప్రజలు అడుగుతున్నారు. ఇది ఒక వార్త. ఇంకోటి, కన్నీళ్లు దుడుస్తారట, కష్టాలు తీరుస్తారట. అర్జీదారులకు హోంమంత్రి అనిత హామీ, ప్రజా దర్బారుకు ఫిర్యాదులు వెళ్ళి వచ్చిందట. సమస్యల్లో ఉన్న ప్రజలకు కన్నీరు దుడుస్తా, వారి కష్టాలు తీరుస్తా అంటూ హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. ఇవాళ కూడా మీరు కన్నీళ్లు దుడచండి, కష్టాలు కూడా తీర్చండి. కానీ మరి అసలు నిన్న ఇక్కడ ఒక మహిళ వేధింపులకు గురి చేస్తాను, అఘాయిత్యాలకు గురి చేస్తాను నేను పనిచేసే ప్లేస్లో అని వెళ్తే, ఆధారాలు ఉన్నాయా నిన్ను అఘాయిత్యం చేసినట్టు, వేధించినట్టు అని అడగ. నీ మీద అత్యాచార ప్రయత్నం జరిగినట్టు ఆధారాలు ఉన్నాయా, వీడియో ఉందా అని అడిగినట్టు సిఐ. ఆ సిఐ పైన మీరు చర్య తీసుకుంటే కన్నీళ్లు తుడిచినట్టే, కష్టాలు తీర్చినట్టే. వెటకారంగా మాట్లాడినాడు బాధితురాలు పోతే.
ఏం వీడియో ఉందంటే, అంటే అత్యాచారం చేసేటోడు వీడియో తీనిస్తారా? అఘాయిత్యాలు చేసేటోడు, వేధించేటోడు వీడియో తీనేస్తారా? ఆ వీడియో నీకు వస్తుందా? ఏమైనా సెన్స్ ఉందా వానికి? ఇక అట్లాంటి వాళ్ళకి కన్నీళ్లు దూడ్చండి, కష్టాలు తీర్చండి. ఉట్టికి స్టేట్మెంట్ కోసం కాదు. పోర్టులో ఉన్నది స్మగ్లింగ్ చేయడానికా? నిఘా లేకపోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా? స్మగ్లింగ్ హబ్గా తయారైందా కాకినాడ పోర్టు. బియ్యం అక్రమ రవాణాలో డీప్ నెట్వర్క్ ఉందట. కాకినాడ పోర్టు అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం. బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ ఉంది. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చేశారు. డిప్యూటీ సీఎం అయినా నాకే పోర్టు అధికారులు సహకరించడం లేదు, ప్రైవేట్ పోర్టు అయితే జవాబుదారితనం ఉండదా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాకినాడ పోర్టును ఆయన శుక్రవారం పరిశీలించారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యంతో పట్టుబడిన స్టైల్ ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్ళిండట. ఇది పోర్టులు ఉన్నది స్మగ్లింగ్ చేయడానికి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగుతుండు. అది మీరు అడగటం కాదు, మీరు చెప్పాలా. మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఇవాళ ఇది ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, పత్రికలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఉప ముఖ్యమంత్రి సార్, పోర్టులు ఉన్నది దేనికి? స్మగ్లింగ్కా, రేషన్ బియ్యాన్ని తరలించడానికా అనేది మీరు చెప్పాలా. మీ యొక్క అసమర్థతని 6 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మీ యొక్క అసమర్థతని, మీ చేతగానితనాన్ని మీరే ప్రశ్నించుకుంటే ఏం సుఖం? మొన్న ఈ మధ్య హోంశాఖ పైన ప్రశ్నించారు, ఇవాళ మళ్ళీ పోర్టుల పైన ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. జనంపై మళ్ళీ సర్దు పోటట, జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు. జగన్ దట్ అవుతురా నాయన, ఇది చంద్రబాబు నాయుడుది. ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు నాయుడు. ఇక నేను చెప్పిన ఇందాక ఆంధ్రజ్యోతి, జగన్ ప్రభుత్వ పాపం, విద్యుత్ వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. జగన్ ప్రభుత్వ పాపం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాపం ముమ్మాటికి. ఒకవేళ నిజంగానే జగన్ ప్రభుత్వ పాపం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయాక ఆయన యొక్క నిర్ణయాలను మీరు ఎందుకు అమలు చేయాలా? రద్దు చేసి పడేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ చేసిన పాపం కాదా? రద్దు చేయలేదా? సిఆర్డీఏని రద్దు చేయలేదు జగన్, మళ్ళీ తీసుకురాలేదా? దీన్ని ఎందుకు చేయలేరు? లిక్కర్ పాలసీని జగన్మోహన్ రెడ్డి తెచ్చిందా రద్దు చేయలేదా? వాటిని కొనసాగిస్తాను ఏమన్నా? వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి తెస్తే రద్దు చేయలేదా? మరి వీటిని ఎందుకు రద్దు చేయలేక మళ్ళీ దీని మీద జగన్ పాపం ప్రజల మీద, జగన్ పాపం ప్రజల మీద? ఇవన్నీ తప్పుడు ప్రకటనలు, తప్పుడు వార్తలు. జగన్ పాపం కాదు, ఇది చంద్రబాబు నాయుడు పాపమే. ఒకవేళ నిజంగానే జగన్ పాపం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ పాపాన్ని కడిగే స్థానంలో ఇవాళ ఉన్నాడు, కడిగేయచ్చు. ఎందుకు కడగట్లే? కానీ ఈ పాపం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇక ఆయన ఈ భజన పత్రికలతోనే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తే జనం నమ్ముతారు అనుకుంటే జగన్ అంత పిచ్చోళ్ళు, ప్రజలు అంత పిచ్చోళ్ళు గారు. వద్దంటే విన్నారా? సొంత ఆర్థిక శాఖ సూచనలు బుట్టదాఖలు. యూనిట్ ₹2.49 దాటొద్దని స్పష్టీకరణ చేశారు కాబట్టి దానికే కట్టుబడి ఉండు. దాంట్లో తప్పే ఉంది. ఎవడు వద్దంటే ఏంలా, అసలు వద్దన్నదెవరు? ఈ క్రియేషన్. మళ్ళా ₹2.49 నేను తీసుకున్నా అని నిన్న అన్ని సర్క్యులర్స్ సెకీ వాళ్ళు ఇచ్చిన కాగితాలన్నీ బయట పెట్టాక వద్దంటే ఎవరు వద్దన్నారు? ఎవరేం లేదు. వద్దన్నది కూడా అసలు విద్యుత్ శాఖ మంత్రి సంతకం పెట్టలేదట. ఎప్పుడు చెప్పిండా ఆయన? విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పిండా, లేదా పదవి అయిపోయాక పార్టీ మారాక చెప్పిండా? దానికి విలువ ఏముంటుంది పార్టీ మారాక చెప్తే? ఇక దాన్ని పట్టుకొని విద్యుత్ శాఖ మంత్రి సంతకం పెట్టలేదు అని రాసిండేనా. ఇంకోదు, ఆదాని నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేబినెట్ నోట్ ఫైల్పై అసలు ఆదాని నుంచి కాదు, సెకీ నుంచి. ఇదే తప్పు. వార్త రాయటమే తప్ప, ఆదాని నుంచి కాదు, సెకీ. తన ప్రభుత్వంలోని విద్యుత్ శాఖ మంత్రి సంతకం చేసేందుకు ససేమేరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైల్పై సంతకం చేసేది లేదన్నారు. అన్ని ఛార్జీలు కలిపిన యూనిట్ ధర ₹2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. అయితే వాటి నాటి సీఎం జగన్ సంబంధిత మంత్రి స్పందనను పట్టించుకోలేదు, ఆర్థిక శాఖ సూచనలు వినియోగించుకోలేదు. అదాని కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు. ఇప్పుడేమో సన్మానాలు చేయాలి, శాల్వాలు కప్పాలన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండు, ఆయన నన్ను అర్ధరాత్రి వచ్చారు సంతకం పెట్టమన్నారు, పెట్టలేదు అంటుండు. ఆ రోజు నువ్వు నిజంగానే తెల్లారి చెప్పుంటే, ఏ రోజు అర్ధరాత్రి వచ్చారో ఆ తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటే మీకు క్రెడిబిలిటీ ఉండేది. ఇవాళ మీరు పార్టీలోంచి బయటికి పోయారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డితో నివేదించారు కాబట్టి ఇవాళ చెప్తే దానికి విలువ ఉండదు. ఒకటి. రెండోది, ఈయన ₹2.49 అయితేనే ఆర్థిక శాఖ ఒప్పుకోన్నది, లేదంటే వద్దన్నది. కానీ ₹5 చేంజ్ డబ్బులు పడుతున్నాయి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి పాపమే అని రాసింది. ఏది? ఆంధ్రజ్యోతి.
అయితే దీంట్లోన మతలబ్ ఏందంటే ఇగో ₹2.40 మొత్తం ₹5.13 ఒక యూనిట్‌కి పడ్డది అని చెప్పి ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఇదంతా హబ్బక్కు అని వైఎస్ఆర్‌సీపీ చెప్తుంది. ఇది కాదు ₹2.49 స్పష్టమైన ఆధారాలు సెకీ మాకు ఇచ్చింది. ట్రూ ఆఫ్ ఏదైతే ఈ ఛార్జీలు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు అవన్నీ లేకుండా ఇచ్చింది. కానీ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ₹5.13 అనుకుందాం యూనిట్‌కి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో ₹6.99 ఒక యూనిట్‌కి కొనడు. దానికంటే తక్కువేగా. మరి దాన్ని ఎందుకు చెప్పరు అనేది సామాన్య ప్రజలు మాట్లాడుకున్న అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ₹6.99కి యూనిట్‌కి కొంటే తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి ₹2.49 యూనిట్‌కి కొంటే తప్పు. దాన్ని కూడా ఒకవేళ ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి క్రియేట్ చేసిన ₹5.13 వస్తుంది. దానికంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తక్కువే కదా. అయినప్పటికీ ఏముంది ఇందులో తప్పని సామాన్య ప్రజలకు ఆ లెక్కలు అర్థం కావట్లే. అర్థం కాకుండా కన్ఫ్యూజన్ చేసే కార్యక్రమానికి సూత్రధారులు, పాత్రధారులు ఈనాడు, ఆంధ్రజ్యోతి అని ఇది ముమ్మాటికి తప్పుడు వార్త అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మేనమామ కాలయముడు ఏంటట, గొంతు కోసి బాలుడిని దారుణ హత్య చేసిండట. బడి నుంచి కిడ్నాప్ చేసి ఘోరం, ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాల కారణం, పోలీసుల అదుపులో నిందితుడు. శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన. 13 ఏళ్ల బాలుడట పాపం. వాళ్ళ తల్లికి తండ్రికి కుటుంబ పంచాయతీతో కుటుంబ కలహాలు వస్తే ఆమె వీళ్ళ అమ్మమ్మ గారింటికి అంటున్నారట వచ్చి. ఉంటుంటే తండ్రి నుంచి భరణంగా ఒక 3 ఎకరాల భూమి ఏదో కొంత పైసలు ఇచ్చిండట తండ్రి. ఆ విడాకులో ఏదో సందర్భంలో ఇస్తే దాని మీద కన్నేసిండట వీడి మేనమామ, ఈ బాబు మేనమామ అశోక్ అనేటోడు. అంటే ఆమెకి వరుసకి తమ్ముడు అవుతాడట, పిన్ని కొడుకు మరి పెద్దమ్మ కొడుకు. మొత్తానికి వాడు కన్నేసి ఆమెకు ఎట్లాగా భర్త లేడు, ఆస్తి ఉంది, 3 ఎకరాల భూమి ఉంది, డబ్బులు అవి ఉన్నాయట. వీటి మీద కన్నేసిండు. కన్నేసి వీడిని అడ్డు తొలగిస్తే ఆ ఆస్తి మాకే వస్తుంది అని చెప్పి స్కూల్ నుంచి తీసిపోయి చంపేసిండట. మేనమామయ్య కాలయముడు అయిండు. ఇది సత్యసాయి జిల్లాలో జరిగింది. పాపం ఇక ఆస్తుల కోసం ఇక ఇంత ఒడిగడతాడు. సొంత అక్క కొడుకు చంపేసిండు. ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంటాడు. ఆస్తి రాదు వీడికి. జైల్లో ఊసలు లెక్క పెట్టాలా. ఆ లాజిక్ మర్చిపోయిండు. చంపేస్తే ఆస్తి రాదు, ఆయన సంపాదించితే వస్తుంది. ఎదుటిలోనే చంపితే ఆస్తులు రావు, జైలు వస్తుంది. కష్టపడితే సంపాదించుకుంటే డబ్బులు వస్తాయి. ఇది ఒక వార్త. సంక్రాంతి గట కొత్త రేషన్ కార్డులు వస్తాయట. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ, కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం. కార్డులలో యాడింగ్ డిలీషన్కి అవకాశం ఉందట. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయట. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తారట. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఒక కామన్ ఐటమ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫీస్ నుంచి వద్దా తెలియదు కానీ ఇది కామన్ ఐటమ్ ఉంటుంది. ఇగోది ఇది షర్మిలా గారిది. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా, సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా, అబద్ధాల్లో మాజీ సీఎంకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఆదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేస్తారా, జగన్కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఆనాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారే, తప్పులేదు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా, మీరు ఇచ్చే స్టేట్మెంట్లు చూసి షర్మిలా గారిని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మీరు స్టేట్మెంట్లు ఇస్తారా. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇసరాలి ప్రజా సమస్యల పైన. మీరు ఎవరికి ఇసురుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి ఇసురుతున్నారు. జనాలకు అది అర్థం కావట్లే, కాస్త చెప్పండి మీరు. ఆనాటి ముఖ్యమంత్రి జగనో కాదో జనాలకు తెలుసు. ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారా. మీరు ఈనాటి ముఖ్యమంత్రి పైన ఫైట్ చేస్తారా, ఆనాటి ముఖ్యమంత్రి పైన ఫైట్ చేస్తారా అనేది ప్రజలకు చెప్పండి. బైబిల్ పైన ప్రమాణం చేయాలన్నారు. మిమ్మల్ని కూడా అడుగుతున్నారు, బైబిల్ పైన ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారితో ఎట్లాంటి లోపాయకారి ఒప్పందాలు లేవు, నాకు చంద్రబాబు నాయుడు గారి మేలు కోసం నేను పనిచేయట్లేదు, నేను కాంగ్రెస్ పార్టీ మేలు కోసమే పనిచేస్తానని మీరు కూడా బైబిల్ పైన ప్రమాణం చేయాలని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. చెప్పండి. వాళ్ళు సవాల్ ఇసిరారు సామాన్యులు. ఇది ఒక వార్త ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.